ఎప్పుడు కన్నుమూస్తామో తెలియదు. ఒక సేవకుడే సువార్త కోసం వెళుతున్నాడు. ఈరోజు పాంప్లెట్ స్క్రీన్ ఉంటే బాగుండేది, చూపించేవాడిని. 6 గంటలకి సభ, 6 గంటలకి సరిగా ఆ గజపతి నగరం, విజయనగరం జిల్లా దగ్గరకు వెళుతుండగా వెనక నుంచి బలంగా ఒక బస్సు కొట్టింది. మనం ఎంతసేపు బ్రతుకుతామో తెలియదండి. రోడ్డు మీదకి వెళ్ళినవాడు ఇంటికి తిరిగి రావట్లేదండి. ఇంట్లో కూర్చున్నవాడు, కుర్చీలో కూర్చున్నవాడు లేవలేక అలాగే పడిపోయి చచ్చిపోతున్నాడండి. 6 ఏళ్ల పిల్ల, స్కూల్కి వెళ్ళిన పిల్ల గుండె జబ్బు ఏంటండి? 6 ఏళ్ల పిల్ల హార్ట్ స్ట్రోక్ ఏంటండి? 14 ఏళ్ల కుర్రాడు పెళ్లిలో డాన్స్ చేస్తూ అలా పడిపోతున్నాడు. దీన్ని బట్టి నీకేమర్థం అవుతుంది? కరోనాయే రానవసరంలా, యుద్ధం, 3వ ప్రపంచ యుద్ధమే రానవసరంలా. ఎందుకు పడిపోతున్నారో తెలీదు. లబ్డప్ కొట్టుకుంటున్న గుండె ఒక్కసారిగా స్ట్రక్ అవుతుంది. కార్డియాక్ అరెస్ట్. ఏమి నేర్చుకుంటావు ఈ జీవితంలో? ఏమి నేర్చుకున్నావు ఈ జీవితంలో? చనిపోయేలోపు దేవుని కోసం బ్రతకాలి. ఎంతో చెప్పాలి కదా, ఎంతమందికో ఈ వాక్యం చెప్పాలి. నువ్వు మారాలి, 10 మందిని మార్చాలి. గుండె ఆగినా చనిపోతావు, మెదడు ఆగినా చనిపోతావు, ప్రమాదం అయిన మరణిస్తావు, మరణించే నీ వెళతావు. చిన్న వయసులో చనిపోతావు, మధ్య వయసులో చనిపోతావు, ముసలైతే నువ్వు చనిపోతావు, మరణించే నీ వెళతావు.